మనం ఆల్రెడీ క్లాస్లో కంటిన్యూటీ క్లాస్ వర్క్ డిస్కస్ చేసామండి. కంటిన్యూటీ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2 డిస్కస్ చేసాం. మీకు ఆబ్జెక్టివ్ బుక్లో పేజ్ 53 ఓపెన్ చేయండి. పేజ్ 53లో ప్రీవియస్ మెయిన్స్ ఆన్లైన్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండమ్మా. ఆన్లైన్ క్వశ్చన్స్ పేజ్ 53. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏంటి, డెఫినేషన్ చూడండి. లిమిట్ x టెన్స్ టు a f of x ఈక్వల్ టు f of a అవుతుంది. x టెన్స్ టు f of x ఈక్వల్ టు f of a అయితే f ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు a అంటాం. ఓకే, ఇక్కడ కూడా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అవ్వాలి. కంటిన్యూస్ ఫంక్షన్ అన్న లిమిట్ x టెన్స్ టు a f of x లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ అవ్వాలి, లెఫ్ట్ కంటిన్యూస్ అవ్వాలి, రైట్ కంటిన్యూస్, రెండు ఈక్వల్ అయితేనే దట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ x ఈక్వల్ టు a అనాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏమిచ్చారు, x ఈక్వల్ టు π/2 ఇచ్చారు. కంటిన్యూస్ చెక్ చేయమంటున్నాడు. లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 చేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2, ఎక్స్టెండింగ్ టు π/2 అంటే ఫంక్షన్ ఏం తీసుకోవాలి మనం, f of x ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 అంటే π/2 కాదు, టెండింగ్ టు π/2. π/2 అవ్వదు, టెండింగ్ టు π/2 అవుతుంది. టెండింగ్ టు π/2 అంటే ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ చేయాలి మనం. 4/5 హోల్ పవర్ ఓకే tan 4x బై tan 5x. ఎక్స్టెండింగ్ టు π/2. నెక్స్ట్ ప్లస్లో π/2 తీసుకుంటే అండి tan 4π/2 ఎంత, tan 4π/2 వాల్యూ చేయండి. జీరోనా? ఓకే, 4/5 హోల్ పవర్ 0 అండి. లేకుంటే మీకు ఇక్కడ క్లారిటీ కావాలంటే ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 0 tan 4x బై x అవుతుందండి. tan ax బై x అవుతుంది, a అవుతుంది. ఇక్కడ xతో డివైడ్ చేయండి దీన్ని. లిమిట్ x టెన్స్ టు 0 అయితే అది అవుతుంది. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ అనుకోండి, లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ tan 4x బై x అవుతుందండి, 0 అవుతుంది. ఎందుకంటే ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ 1/(x) టెన్స్ టు 0, అది 0 అవుతుంది. ఎక్స్టెండింగ్ టు 0 అయితే 4, ఎక్స్టెండింగ్ టు π/2 కదా, 0 అవుతుందండి. ఓకే, లీవ్ ఇట్. సంథింగ్ పవర్ 0 ఎంత, 1. సో మనకి కంటిన్యూస్ ఫంక్షన్ అన్నాడుగా. కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 ఈక్వల్ టు f of x ఈక్వల్ టు ఏమవ్వాలి, f of π/2 అవ్వాలి. సో దీని వాల్యూ ఫైండ్ చేసాం కదా, 1 వచ్చింది. f of π/2 అంటే x ప్లస్లో π/2 తీసుకుంటే f of π/2 వాల్యూ ఎంత, k ప్లస్ 2/5. ఓకే, k ప్లస్ 2/5 f of π/2 వాల్యూ అది. సో k ఈక్వల్ టు 1 మైనస్ 2/5. సో 5 మైనస్ 2 ఎంత అండి, 3/5. k వాల్యూ 3/5. f ఈజ్ కంటిన్యూస్ కాబట్టి f of x/2 లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 f of x ఈక్వల్ టు f of π/2 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. స్మాల్ ఏ స్మాల్ బి వాల్యూస్ ఫైండ్ చేయాలండి. కంటిన్యూస్ ఫంక్షన్ అన్నాడు, కంటిన్యూస్ ఇన్ 0 to ఇన్ఫినిటీ అన్నారు.
అంటే 0 to ఇన్ఫినిటీ అంటే అందులో 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది. అంటే ఆ ఇంటర్వెల్లో కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఆ ఇంటర్వెల్లో ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుద్ది. ఫస్ట్ మన 0 దగ్గర కంటిన్యూస్ అవుతుందని తీసుకుందాం. అంటే కంటిన్యూస్ అని ఇచ్చారు, కాబట్టి 0 దగ్గర కంటిన్యూస్ అవుద్ది. అంటే లెఫ్ట్ లిమిట్ ఎట్ 0 ఈక్వల్ టు రైట్ లిమిట్ ఎట్ 0 అవుతుంది. 0 దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో లెఫ్ట్ లిమిట్ ఏంటి? లెఫ్ట్ లిమిట్ అంటే ఏంటమ్మా? లెస్ దాన్ 0 అని. లెస్ దాన్ 0 అయితే లిమిట్ ఏం డిఫైన్ చేశారు? సో అక్కడ లెస్ దాన్ 0 లేదుగా, గ్రేటర్ దాన్ 0 నుంచి డిఫైన్ చేశాడు. సో 1 దగ్గర చెక్ చేయండి, 1 దగ్గర చేద్దాం. కంటిన్యూస్ ఫంక్షన్ అవుద్ది, 1 దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అవుద్ది కదా. లెస్ దాన్ 1, లెఫ్ట్ లిమిట్ అంటే లెస్ దాన్ 1. లెస్ దాన్ 1కి ఫంక్షన్ ఏం డిఫైన్ చేశారు? 2x² డిఫైన్ చేశాడు. రైట్ లిమిట్ అంటే గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1కి లిమిట్ ఏం డిఫైన్ చేశాడు? ఏ. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1, ఫంక్షన్ ఏమవుతుందమ్మా? ఏ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏం తీసుకోవాలి మనం? 1 తీసుకోవాలి. అంటే 2/a ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఎక్స్ లేదు కదా. సో a² ఈక్వల్ టు 2 అంటే a ఈక్వల్ టు √2. ఏ వాల్యూ? √2. 0 to ఇన్ఫినిటీ కంటిన్యూస్ అవుతుందంటే ఆ ఇంటర్వెల్లో ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుద్ది. సో మనం 1 దగ్గర కంటిన్యూస్ అవుద్దని తీసుకున్నాం. ఓకే, అప్పుడు ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకి ఆ ఇంటర్వెల్లో ఏముంది? ఇంకా √2 ఉంది. √2 దగ్గర కూడా కంటిన్యూస్ అవుద్ది. √2 అంటే 1 పాయింట్ సంథింగ్. సో √2 దగ్గర లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ టు రైట్ లిమిట్. కంటిన్యూస్ ఫంక్షన్ అవుద్ది కాబట్టి లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ చేయాలి. లెఫ్ట్ ఈక్వల్ టు రైట్. ఓకే, √2కి లెఫ్ట్ లిమిట్ అంటే ఏంటి? ఏ. √2కి రైట్ లిమిట్ అంటే 2b² - 4b/x³. సో ఇది ఏ అండి, దాంట్లో √2 సబ్స్టిట్యూట్ చేయండి. 2b² - 4b/√2 హోల్ క్యూబ్ అంటే 2√2. ఓకేనా, 2√2. ఏ వాల్యూ ఎంత? √2. దీన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు. యూ విల్ గెట్ బి వాల్యూ. 2√2 × √2 ఎంత అవుతుంది? 4. 4 ఈక్వల్ టు 2b² - 4b. 2 కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అవుద్ది. b² - 2b. దాన్ని సాల్వ్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, బీకి రూట్స్ వస్తాయి. ఓకే, b² - 2b - 2 ఈక్వల్ 0. దాన్ని సాల్వ్ చేయాలి. -b +or- వేయండి. ఫ్యాక్టర్స్ వస్తే ఫ్యాక్టర్స్ వేయండి. యూ విల్ గెట్ ద b వాల్యూ. ఓకే, కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏం చేస్తాం? 1 దగ్గర √2 దగ్గర లెఫ్ట్ రైట్ ఈక్వల్ చేస్తాం. సో యూ గెట్ ద ఏ వాల్యూ అండ్ బి వాల్యూ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 0 దగ్గర కంటిన్యూస్ అయితే కే వాల్యూ అడిగారు మనల్ని. 0 దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f(x) ఈక్వల్ టు ఏమవుతుంది? f(0) అవుతుంది. ఏమా లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 అంటే ఫంక్షన్ డిఫైన్ చేశారు. ఏమిచ్చారు? e⁻x - 1² ఓకే sin x/k ఇంటూ log ఆఫ్ 1 + x/4 ఇచ్చారు. log ఆఫ్ 1 + x/4 అది ఇస్ ఈక్వల్ టు ఏమిచ్చారండి? 12 ఇచ్చారు. f(0) అంటే 12 అండి. దానికి ఈక్వల్ చేయాలి, 12కి ఈక్వల్ చేయాలి. కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందని వాడే చెప్పాడు. సో f(0) వాల్యూ ఎంత? 12. దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం కే వాల్యూ రావాలి. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ ఏంటి మనకి? e⁻x - 1/x ఉంటే ఏమవుతుంది? 1 అవుద్ది. లిమిట్స్, స్టాండర్డ్ లిమిట్స్ ఫార్ములాస్ ఉంటాయి మనకి. e⁻x - 1/x అంటే 1 అని. సో x² డివైడ్ చేసావు కదా, x² మల్టిప్లై చేయాలి, అది 1 అయిపోద్ది. ఫార్ములా వచ్చేట్టుగా రాయాలి, స్టాండర్డ్ ఫామ్. sin x/k ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చండి? sin x/kని 1/k ఇంటూ x/x రాయాలి, ఇంటూ x చేయాలి. sin ax/x అంటే ఏం వస్తుంది? ఏ వస్తుంది. సో xతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి దీన్ని.
మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఉంది మనకి log 1 + x/x అంటే ఏంటి, log 1 + x/x అంటే 1. ఇక్కడ x ప్లస్లో ఏముంది, x/4 ఉంది. x/4తో మల్టిప్లై చేసి x/4తో డివైడ్ చేయాలి. 3 ఫార్ములాస్ అమ్మా, స్టాండర్డ్ లిమిట్స్ ఫార్ములాస్ చెప్పావు. ఇది 1, ఇది a, ఇది 1. log 1 + x/x అంటే ఏంటి 1. అది ఓకే. ఈ x² క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్లో ఏంటమ్మా ఇది 1, 1/k, 1/1/k ఇంటూ x క్యాన్సిల్ అయింది కదా 1/4. హియర్ 1/4 ఈక్వల్ టు 12. ఓకే, 1/1/4k ఈక్వల్ 12. 1/1/4k అంటే ఏంటి 4k. 4k ఈక్వల్ 12. k ఈక్వల్ ఎంతమ్మా 3. k వాల్యూ 3. ఆప్షన్ 3 అండి. లిమిట్స్ పర్ఫెక్ట్గా ఉంటే కంటిన్యూటీ ఈజీ అండి. మొత్తం లిమిట్సే చేస్తాం. ఓకే, నెక్స్ట్ 4th ప్రాబ్లం. కంటిన్యూస్ ఎట్ x = 2 అన్నాడు. x = 2 దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అయితే k వాల్యూ కావాలి. అంటే లిమిట్ x → f(x) = f(2) అవుతుంది. కంటిన్యూస్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ అది. 2 దగ్గర కంటిన్యూస్ అవ్వాలంటే అది అవ్వాలి, రెండు ఈక్వల్ అవుతాయి. ఏమా లిమిట్ x → 2 అంటే 2 కాదని, x → 2 అంటే ఫస్ట్ తీసుకోవాలి ఫంక్షను. f(x) ప్లస్లో ఏం తీసుకోవాలి, x - 1 హోల్ పవర్ 1/2 - x తీసుకోవాలి. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు f(2). f(2) అంటే ఏంటి k. x = 2 దగ్గర f(x) ఏం డిఫైన్ చేశాడు, k అని డిఫైన్ చేశాడు. ఇప్పుడు ఎలా అండి, ఇప్పుడు మనం x = 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఇందులో 2 - 1 ఎంత 1. 1/2 - 2 అంటే 0. 1/0 అంటే ఏంటి ఇన్ఫినిటీ. 1/∞ ఫామ్ వస్తుంది. లిమిట్స్లో 1/∞ ఫామ్ అంటే ఏం చెప్పాను ఫామ్లో నేను, e పవర్ లిమిట్ x → a f(x - 1) ఇంటూ g(x). ఇది ఫార్ములా లిమిట్స్లో 1/∞ ఫామ్. ఓకేనా, ఇండిటర్మినెంట్ ఫామ్స్ అని చెప్పాం. లిమిట్స్లో ఉంటాయి చూడండి, లిమిట్స్లో చెప్పాను ఆల్రెడీ ఫామ్లో మీకు. ఓకేనా, 1/∞ ఫామ్ వస్తే అంటే ఇది f(x) g(x) అని. ఇది f(x), ఇది హోల్ పవర్ g(x). ఇది 1 అవుతుంది, ఇది ఇన్ఫినిటీ అవుతుందని. ఓకేనా, ఇది f(x) పవర్లో ఉంది g(x). ఇది f(x) పవర్లో ఉంది g(x). లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/∞ వస్తాయి. ఫార్ములా అది. ఓకే, ఫార్ములా ఏంటి, e పవర్ లిమిట్ x → 2 f(x) అంటే ఏంటి x - 1. f(x - 1) ఫార్ములా f(x - 1) ఇంటూ g(x). g(x) అంటే 1/2 - x. అదంతా g(x) ఇజ్ ఈక్వల్ టు k. ఇప్పుడు x = 2 తీసుకుంటే అమ్మా -1 - 1 -2. 2 - 2 ఎంత 0. 0 ఇంటూ ఎనిమిది 0నా, 0/0 ఫామ్ వస్తుంది కదా మళ్ళీ. వెయిట్ లిమిట్ x → 2 ఏమొస్తుందమ్మా x - 2. x - 2 ఇందులో 2 - xలో మైనస్ కామన్ తీయండి, x - 2 వస్తుంది. సో ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి డైరెక్ట్గా. ఓకేనా, e పవర్ -1 వస్తుందమ్మా. e పవర్ -1 ఈక్వల్ టు k. సో k ఈక్వల్ టు 1/e. k ఈక్వల్ టు 1/e. ఆప్షన్ 3.
ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. కంటిన్యూస్ ఎట్ 0 అన్నారండి. కంటిన్యూస్ ఎట్ 0 అంటే ఫార్ములా ఏంటి మనకి? లిమిట్ x టెన్స్ టు 0 f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ 0. x టెండింగ్ టు 0 అంటే ఫంక్షన్ డిఫైన్ చేశారు ఫర్ x నాట్ ఈక్వల్ 0 అని. అంటే లిమిట్ x టెన్స్ టు 0 ఫంక్షన్ ఏం డిఫైన్ చేశారు? 1/x మైనస్ k మైనస్ 1/e పవర్ 2x మైనస్ 1 అని ఫంక్షన్ డిఫైన్ చేశారు. విచ్ ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 0. f ఆఫ్ 0 వాల్యూ లేదు అక్కడ, మనకి ఇవ్వలేదు. సో ఆప్షన్లో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? k కామా f ఆఫ్ 0 ఇది ఫైండ్ చేయాలి మనం, ఆర్డర్ పెయిర్. ఓకే, k వాల్యూ కావాలి, f ఆఫ్ 0 వాల్యూ కావాలి. ఓకే, దీని ఎల్సిఎం చేయండి ఫస్ట్. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e పవర్ 2x మైనస్ 1 మైనస్ x ఇంటూ k మైనస్ 1 బై, ఓకే, x ఇంటూ e పవర్ 2x మైనస్ 1 ఈక్వల్ టు f ఆఫ్ 0. ఎల్సిఎం చేసాం. ఇక్కడ e పవర్ x మైనస్ 1 బై x ఉంటే ఏముంటుంది మనకి? 1 అయిపోయిందిగా. అంటే కిందే ఉండాలి 2x ఉండాలి. 2xతో మల్టిప్లై చేసి 2xతో డివైడ్ చేయండి ఫస్ట్. అలా స్టెప్ బై స్టెప్ చేయండి. e పవర్ 2x మైనస్ 1 మైనస్ దీన్ని xతో మల్టిప్లై చేస్తే మైనస్ kx ప్లస్ x, ఓకే, బై 2x ఇంటూ 2x ఉండాలి. e పవర్ 2x మైనస్ 1 బై 2xతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం. సో ఇది 1 అవుతుందండి. నెక్స్ట్ స్టెప్లో ఇది 1 అవుతుంది. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 2x మైనస్ 1 మైనస్ kx ప్లస్ x బై, ఇది 1 కదండి. 2x ఇంటూ x ఎంత? 2x² ఈక్వల్ టు f ఆఫ్ 0. ఓకే, ఇప్పుడు x ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తారండి. e పవర్ 0 ఎంత? 1. 1 మైనస్ 1 ఎంత? 0. ఓకేనా? ఇది 0, ఇది 0, ఇది 0 అంటే 0/0 ఫామ్ వస్తుందండి. 0/0 ఫామ్ కానీ ఇన్ఫినిటీ ఫామ్ కానీ వస్తే ఏం చెప్పాను నేను? ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేయాలి. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? డెరివేటివ్ చేయాలి. న్యూమరేటర్ డినామినేటర్ డెరివేటివ్ చేయాలి. e పవర్ x డెరివేటివ్ ఏంటి? e పవర్ x. మళ్ళీ ఇక్కడ 2x డెరివేటివ్ ఏంటి? ఇంటూ 2 రాయాలి. 2 ఇంటూ e పవర్ 2x. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0. డెరివేటివ్ ఆఫ్ kx ఏమవుద్ది? k. డెరివేటివ్ ఆఫ్ x ఏంటి? 1. ఏమా x² డెరివేటివ్ ఏంట్రా? 2x. 2 ఇంటూ 2 4x. మళ్ళీ x ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ 0 1. 2 ప్లస్ 1 ఎంత? 3. 3 మైనస్ k బై 0 వస్తుంది. 3 మైనస్ k బై 0 అంటే నీకు ఇది సంథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ వస్తుంది కదా. ఇది 0/0 ఫామ్ రావాలంటే కంపల్సరీ 3 మైనస్ k ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఓకేనా? ఇక్కడ రాయాలి విచ్ ఈజ్ డిఫైన్డ్ for k minus 3 equal 0, that is k equal to 3. k equal to 3 తీసుకుంటేనే కదా నీకు 0/0 ఫామ్ వచ్చేది, లేకపోతే నాట్ డిఫైన్డ్ వస్తుంది. అది డిఫైన్డ్ అవ్వాలంటే k వాల్యూ అవ్వాలి 3 అవ్వాలి. 3 తీసుకుంటేనే కదా 0/0 ఫామ్ వస్తుంది. మళ్ళీ డెరివేటివ్ చేయాలి దాన్ని. 0/0 ఫామ్ వస్తే డెరివేటివ్ చేయాలి కదా. e పవర్ 2x డెరివేటివ్ ఏంటి? 2 ఇంటూ e పవర్ 2x. 2 ఇంటూ 2 ఏమవుతుందా? 4. 4 e పవర్ 2x. 4 e పవర్ 2x. ఇది 0, ఇది 0. డెరివేటివ్ ఆఫ్ 4x ఏంటి? 4 ఈక్వల్ టు f ఆఫ్ 0. 4 క్యాన్సిల్. x ప్లస్లో 0 పెడితే e పవర్ 0 ఎంత? 1. f ఆఫ్ 0 ఎంతమ్మా? 1. అంటే మనకు ఆన్సర్ ఏమడిగారు? k కామా f ఆఫ్ 0 అన్నాడు. అంటే 3 కామా 1. 3 కామా 1 సెకండ్ ఆప్షన్.
అంటే ఇదంతా లిమిట్సేనండి. లిమిట్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఇవన్నీ చేసేయచ్చు మనం. కంటిన్యూటీ కూడా లిమిట్స్ ఎలా చేస్తాం అలాగ సాల్వ్ చేయడమే. ఓకేనండి. నెక్స్ట్ 6th ప్రాబ్లం మీరు చేయండి. 6th ప్రాబ్లం ఎలా చేస్తారండి, చెక్ చేయాలి. 1 దగ్గర లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ చేయండి. అలాగే 3 దగ్గర లెఫ్ట్ ఈక్వల్ టు రైట్ చేయండి. 5 దగ్గర లెఫ్ట్ రైట్ చేయండి. ఈక్వల్ చేస్తే మీకు ఏబీ వాల్యూస్ వస్తాయి. ఏబీ వాల్యూస్ వస్తే మీకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఏదో ఒకటి వస్తుందండి. ఆ ఏబీ వాల్యూస్ కరెక్ట్గా రాకపోతే 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా. లెఫ్ట్ లిమిట్ చేయాలి 1 దగ్గర. ఫస్ట్ x <1 అంటే లెఫ్ట్ లిమిట్, <1 అంటే a + bx తీసుకోవాలి. 1 దగ్గర చేయాలి, 3 దగ్గర చేయాలి, 5 దగ్గర చేయాలి. 3 చేయండి, ఏబీ వాల్యూస్ వస్తాయి. ఓకే, తర్వాత చేయండి, గ్యాప్ ఇవ్వండి. 7th చూడండి అమ్మా. 7th ప్రాబ్లం. 7th ప్రాబ్లం ఏమి ఇచ్చారు, కంటిన్యూస్ అన్నాడు. 0 దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అన్నాడు. అంటే లిమిట్ x → 0 f(x) = f(0) కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, లిమిట్ x → 0 f(x) ఏమి ఇచ్చారండి, 1/x ఇంటూ log ఆఫ్ 1 + 3x/1 - 2x ఇచ్చారు. f(0) వాల్యూ ఏమి ఇచ్చారండి, k. ఓకే, లిమిట్ x → 0 log a/b అంటే ఏంటండి, log a మైనస్ log b, log a మైనస్ log 1 - 2x. ఈ డినామినేటర్లో x ఉంది కదా, దీన్ని సపరేట్గా రాయండి, దీనికి సపరేట్గా రాయండి. అది బై కదా, log a మైనస్ log b బై x ఉంది కాబట్టి దాన్ని స్ప్లిట్ చేయండి. మనకి ఫార్ములా ఏంటి, లిమిట్ x → 0 log 1 + x/x అంటే a వచ్చింది, log 1 + ax/x అంటే a 3 వస్తుంది. ఇక్కడ మైనస్ ఆఫ్, ఇక్కడ దీన్ని మైనస్ ఆఫ్ ప్లస్ని మైనస్ ఆఫ్ మైనస్ అలా రాయచ్చా, -2ని ప్లస్ ఇంటూ -2 రాయచ్చు కదా. ఇంకో ఫార్ములా మనకి log 1 + ax/x అంటే ఏమొస్తుంది, a అంటే అది -2 వస్తుంది. 3 + 2 ఎంత, 5. k వాల్యూ ఎంత అండి, 5. k వాల్యూ 5. ఓకే, ఆన్సర్ 5 అండి. k = 5. ఇవన్నీ మనకి స్టాండర్డ్ లిమిట్స్లో ఉంటాయి ఈ ఫార్ములాలన్నీ. లిమిట్ x → 0 log ఆఫ్ 1 + x/x = 1. లిమిట్ x → 0 log ఆఫ్ 1 + ax/x = a. రెండు ఫార్ములాస్. థ్యాంక్ యూ అండి. కంటిన్యూటీ కంప్లీట్ అయింది. మీరు ఎక్సర్సైజ్ 1 to హోంవర్క్ బిట్స్ అయ్యిందమ్మా. టుమారో డిఫరెన్షియబిలిటీ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.